హాయ్ అందరికీ. ఈరోజు మా పాప లంచ్ ఏమైనా చూపిస్తాను వచ్చేయండి. వేడివేడిగా పప్పు టమాటా అయితే చేస్తున్నానండి. ఆల్రెడీ పప్పు టమాటా పెట్టేసుకున్నానండి. పోపు అయితే వేస్తున్నాను. పోపు వేస్తుందండి. మంచిగా ఇంగువ వేసి తాళం పెట్టుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది. అలాగే పప్పులో నంచుకోవడానికి అయితే ఫిష్ పకోడీ వేస్తున్నానండి. ఆల్రెడీ ఆయిల్ పెట్టాను, మరుగుతుందండి, వీటెక్కుతుంది. పోపు కూడా వేగిపోయిందండి. మంచిగా పప్పులో వేసేసుకోవడమే. వేగిపోయింది, నేనైతే వేసేస్తున్నానండి పప్పులో. ఇదిగోండి, వావ్, మంచి స్మెల్ అయితే వస్తుందండి. పప్పు టమాటా కుక్కర్ పెట్టేసి ఉంచేసుకున్నానండి. తర్వాత తాలింపు వేసేసాను. పప్పు టమాటా చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే ఫిష్ పకోడీ వేస్తున్నానండి. చూడండి, కార్న్ఫ్లవర్, నిమ్మకాయ, ఉప్పు, పసుపు, కారం, ఫిష్ మసాలా అన్నీ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ పెట్టించుకుని ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు ఉంచానండి. ఇది ఇప్పుడు పకోడీ కింద వేద్దాం. పప్పులో నంచుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మంచిగా కరకరకరలాడతాయి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చేపల పకోడీ అండి, పప్పు టమాటాలు నంచుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అండి. వాళ్ళ కోసమనే వేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఎర్రగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఫిష్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, మంచి భలే వచ్చినాయండి. ఎర్రగా బ్రౌన్ కలర్లో టేస్టీగా వచ్చినాయండి. ఫిష్ పకోడీ అయిపోయింది. అలాగే పప్పు టమాటా కూడా రెడీ అయిపోయిందండి. మా పిల్లల లంచ్ బాక్స్ చూడండి. ఫిష్ పకోడీ ఇంకా కొన్ని ఉన్నాయండి, వేయాలి. ఇవి కూడా వేసేస్తాను, మీకు చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చాయండి. పప్పు టమాటో. ఈరోజు ఇదే అండి మా పాప లంచ్. బాయ్. ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.